బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సినిమాలన్నీ కూడా వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయ్యాయి. వేటి రేంజ్ లోవి బాక్సాఫీస్ దగ్గర హోల్డ్ ను చూపెడుతూ ఉండగా ఉన్నంతలో చిరు నటించిన మనశంకర వరప్రసాద్ స్టడీ కలెక్షన్లతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ మాస్ రచ చేస్తూ ఉండగా మరోపక్క మిగిలిన సినిమాలు ఈ రోజు ఎలాంటి హోల్డ్ ను చూపించాయి అన్నది ఆసక్తికరంగా మారగా ముందుగా రాజాసాబ్ సినిమా 12వ రోజులు అడుగుపెట్టగా ఉన్నంతలో మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో అటు ఇటుగా 22 నుండి 25 లక్షల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 35 లక్షలకు అటు ఇటుగా షేర్ ను సినిమా సొంతం చేసుకోవచ్చు. ఇక 8వ రోజులో ఎంటర్ అయిన రవితేజ భర్త మహాశైల విజ్ఞప్తి ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించలేకపోతూ ఉండగా సినిమా 20 లక్షల రేంజ్ కు అటు ఇటుగా షేర్ ను ఈ రోజు అందుకునే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ గా 30 లక్షల రేంజ్ కు అటు ఇటుగా షేర్ ను సాధించవచ్చు ఈ సినిమా. ఇక 7వ రోజులో ఎంటర్ అయిన అనగనగా ఒక రాజు మరోసారి వర్కింగ్ డే లో ఎక్సలెంట్ హోల్డ్ ను చూపెడుతూ ఉండగా తెలుగు రాష్ట్రాలలో 1.5 రేంజ్ కు అటు ఇటుగా షేర్ ను ఈ రోజు సాధించే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పవచ్చు. ఓవర్సీస్ లో మంచి జోరును చూపెడుతూ ఉండటంతో వరల్డ్ వైడ్ గా 2 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా షేర్ ను సినిమా ఈ రోజున అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి బ్రేక్ ఈవెన్ ను దాటేసి 6వ రోజులో మరోసారి వర్కింగ్ డే లో పర్వాలేదనిపించే విధంగా ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా తెలుగు రాష్ట్రాలలో ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి 75 నుండి 80 లక్షల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో డీసెంట్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండటంతో వరల్డ్ వైడ్ గా 1.25 లక్షల రేంజ్ లో షేర్ ను అటు ఇటుగా సాధించే ఛాన్సెస్ ఉన్నాయి. ఫైనల్ గా అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ సినిమాల కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. ఇక అఫీషియల్ గా ఈ సినిమాల ఈ రోజు కలెక్షన్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.